నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కవిత. నేను కార్తిక్. అప్డేట్ చూద్దాం. రైతులు మరోసారి కదం తొక్కారు. డిమాండ్ల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. రైతు సంఘాలు ఢిల్లీ చలోతో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. బారికేడ్లు ఇనుప కంచెలను దాటుకుని దేశ రాజధాని వైపు కదిలేందుకు అన్నదాతలు ప్రయత్నిస్తున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ ముట్టడికి బయలుదేరిన రైతులను శంభు బార్డర్ వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ముందుకు వెళ్లకుండా ఫెన్సింగ్ వేశాయి. దీంతో కదం తొక్కిన రైతన్నలు బారికేడ్లు బద్దలు కొట్టి రోడ్లపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 6గురికి గాయాలయ్యాయి. ఇవాళ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఢిల్లీ మార్చిపై నిర్ణయం తీసుకుంటామన్నారు రైతులు. చర్చలు విఫలమైతే డిసెంబర్ 8న మార్చి నిర్వహిస్తామని తెలిపారు రైతులు. अब ये कल का जथा परसों जाएगा, ठीक है जी। ये क्यों परसों कर दिया गया? एक तो जो उन्होंने कहा है कि हम वार्ता के लिए तैयार हैं, कल का दिन हम देख लेते हैं। अगर वो बातचीत करना चाहते हैं, उनको समय मिल जाएगा, पता चलेगा। अब केंद्र ने वार्ता करनी है या नहीं करनी है, ये उनका अपना आजाद निर्णय होगा। हम चाहते वार्ता हो। दूसरा, जितने जख्मी हो गए हैं उनको हमने कवर कर लेना है। ప్రజలపై 6,072 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపింది కూటమి సర్కారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల బిల్లులు చూసి వినియోగదారులు గొల్లుమంటున్నారు. కూలీలు, రైతులు, చిరు వ్యాపారుల పాలిట పెరిగిన విద్యుత్ ఛార్జీలు శాపంగా మారాయి. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వరుసగా పెంచుతుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 15,500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపింది. వచ్చే నెల నుంచి విద్యుత్ ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్పై పాత పాటే పాడారు సీఎం చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మళ్లీ నర్మగర్భంగానే మాట్లాడారు. ఉక్కు కర్మాగారం కోసం మాట్లాడుతున్నామని, ప్రభుత్వ పరంగా అన్ని చేస్తామని చెప్పుకొచ్చారు. అంతేగాని స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయబోమని మాత్రం ప్రకటించలేదు సీఎం. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిసారి చంద్రబాబు ఇలాగే చెప్తున్నారు తప్ప స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. విశాఖపట్నాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ విశాఖపట్నం నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. స్టీల్ ప్లాంట్ కూడా అన్ని విధాలు ప్రయత్నం చేస్తున్నాం. దానికి కూడా ఏమేం చేయాలో ప్రభుత్వ పరంగా అన్నీ చేస్తాం. సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లోపల ఒక మాట, విశాఖలో మరో మాట మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కుమారస్వామి వైఖరిని ఖండించాలన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్పై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. లేదంటే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మెజార్టీ లేదు అని ప్రశ్నించడం మేమందరం అంగీకరిస్తున్నాం. ఈరోజు నువ్వు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నావు, కూటమిలో ఉన్నావు, కూటమిలో ఉండి మీరు ఏం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం. నిన్న కుమారస్వామి గారి ప్రకటనకు ముందు మన భరత్ గారు, శ్రీ భరత్ గారు ఎంపీ గారు కుమారస్వామితో భేటీ అయ్యారు. భేటీ అయినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఏదో మాట్లాడారని న్యూస్ వచ్చింది. మీరు ఏం మాట్లాడారు? ఈ కుట్రపూరితమైన నిర్ణయాలు మాట్లాడారా, లేకపోతే ఏం మాట్లాడారని బహిర్గతం కావాలి. కుమారస్వామి గారు ఇచ్చిన ప్రకటన మీరు ఎందుకు ఖండించట్లేదు?
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, అలాగే నెట్ క్యాంప్ మాజీ చైర్మన్ రాజశేఖర్ పాల్గొన్నారు. రైతు సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 11న తలపెట్టిన ఆందోళనను 13వ తేదీకి వాయిదా వేసింది. ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా తొలుత డిసెంబర్ 11న రైతుల సమస్యలపై ఆందోళన చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఆ రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో డిసెంబర్ 11న తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని డిసెంబర్ 13కి వాయిదా వేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు సమాచారం పంపారు. కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 27న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరుతూ జనవరి 3న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు యథాతథంగానే కొనసాగుతాయని ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాకినాడ సీపోర్ట్లో అరవిందో కంపెనీ వాటాలపై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అరవిందో కంపెనీ వాటాలు కొనుక్కుంటే దానికి వైఎస్ జగన్, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి కారణమని ఆరోపించడం ఏంటన్నారు. ఆడిటింగ్ కంపెనీలకు కూడా నామీలుంటారన్న కూటమి ప్రభుత్వాన్ని చూస్తే జాలేస్తోందని సెటర్ వేశారు అంబటి. కాకినాడ సీపోర్టు గురించి కూడా మొన్నటిదాకా ఏమీ తెలియనట్టుగా ఉన్నటువంటి ఈనాడు పత్రిక కానీ వారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ పుంఖాలుగా కథలు రాస్తూ ఉన్నారు. కాకినాడ పోర్టు సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిటింగ్ కంపెనీ విజయసాయిరెడ్డికి నామినీ అంట. ఈ ఆడిటింగ్ కంపెనీ పీకే శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎన్పి. ఏదైనా నామినీలు ఉంటే బ్యాంక్ అకౌంట్లకు నామినీలు ఉంటారు, ఆస్తులకు నామినీలు ఉంటారు, కానీ ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్కి కూడా నామినీలు ఉంటారనేది కొత్తగా చెప్తున్నారు ఈనాడులో. విజయసాయిరెడ్డి గారు ఈజ్ ఎ సర్టిఫైడ్ ఆడిటర్. ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉంటే ఉండొచ్చు. అందువల్ల ఆయన నామినీ అంట, ఆయన చెబితే చేసిందంట, ఇట్లాంటి కట్టుకథలు ఆ రోజున ఏమయ్యారని అడుగుతా ఉన్నా. తెలంగాణలో 6వ రోజు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇవాళ హుస్సేన్ సాగర్ దగ్గర విజయోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హోంశాఖ ఆధ్వర్యంలో ఈ విజయోత్సవాలు నిర్వహించారు. హుస్సేన్ సాగర్లో ఎస్డీఆర్ఎఫ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విపత్తు నిర్వహణ దళాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అలాగే రాష్ట్ర విపత్తు దళానికి సంబంధించిన బోట్లను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల అరెస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తున్నామని స్టేషన్కు వచ్చి హడావిడి చేసే వాళ్లను వదిలిపెట్టొద్దని అన్నారు. అలాంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రజాప్రతినిధులైనా సరే పోలీసుల పట్ల మర్యాదగా ఉండాల్సిందేనన్నారు. నేరగాళ్లకు హోదాలు, ప్రోటోకాల్స్ ఉండవన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి టాప్ టు బాటం నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒక్కటే. బీయింగ్ అన్ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్గా నేను మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే. పేదల పట్ల, సామాన్యుల పట్ల, బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి. నేరగాళ్ళు ఎంత వారైనా సరే, వాళ్ళ రాజకీయ నాయకులా, అధికారులా, లేకపోతే ఇంకెవరా, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ హోదా నేరగాడికి అప్లై అవ్వదు. ప్రోటోకాల్స్ కూడా నేరగాళ్లకు అప్లై అవ్వవు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రంపై వేసిందన్నారు. వారు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి నిరుద్యోగులను బీఆర్ఎస్ గాలి కొదిలేసిందని మండిపడ్డారు భట్టి విక్రమార్క. 64,516 కోట్ల రూపాయలు ఓన్లీ డెట్ సర్వీసింగ్ కోసమే బ్యాంకులు కట్టే దుస్థితిని మీరు 10 ఏళ్ల కాల పరిపాలన ఈ రాష్ట్రాన్ని నెట్టేసింది. 24,036 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టాం. 64,516 కోట్లు కడుతూ ఈ 61,194 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖర్చు పెట్టాం. అట్లాగే శాలరీస్ అండ్ పెన్షన్స్ కలిపి
60,000 కోట్లు. ఇవి కాకుండా మీ ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కూడా ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో ఈ నెల 8న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 9వ తేదీన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం ఫోటోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫోటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించేది తెలంగాణ తల్లినా కాంగ్రెస్ తల్లినా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టారని ఆరోపించారు. 4 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలో అక్కడే పెడతామన్నారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చివరికి 2007వ సంవత్సరంలో ఆనాటి అప్పటి నిర్బంధాల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసిన వేల మంది మధ్యన ఒక దేవతను ఊరేగించినట్టుగా ఊరేగించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారికి ఇవాళ ఎవరో వచ్చి ఆహ్వానించడం, ఎవరో వచ్చి చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. తెలంగాణ తల్లి పెట్టాల్సిన కాడ నువ్వు రాహుల్ గాంధీ తండ్రి బొమ్మ పెట్టినావు. అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, 4 ఏళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలోనే ఉంటుంది. 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం. ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అక్కడ ఉంటుంది, ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలో అక్కడనే పెడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని వందల మంది విద్యార్థులను ప్రాణాలు అర్పిస్తే కిరోసిన్ వేసుకొని అగ్గిపెట్ట దొరకలేనని నటిస్తున్నటువంటి హరీష్ రావు త్యాగదనుడా? తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నువ్వు, మీ చెల్లె ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు? అధికారం వచ్చిన తర్వాత ఉన్న ఫలంగా వచ్చేసి మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా చలామైన మీరు ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సర్వ సంపద దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. దేశ ప్రజల, రాష్ట్ర ప్రజల సంపద దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఈ దేశంలోనే అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న కుటుంబం, రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ఇది దేశ ప్రజలందరూ తెలుసు. అడ్డగోలుగా భూముల పేరట, నిధుల పేరట, నియామకాల పేరట రాష్ట్ర సంపదను దోచిన మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనే మాట గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమలపై భౌతిక దాడులు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఖబర్దార్ వెలమల్లారా అంటూ హెచ్చరికల్ని జారీ చేశారు. కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను తింటా. వెలమనా కొడుకులారా మీరు ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఇప్పుడు భాషింగాలు విమానాలు మోగుతాయి. కొడుకులారా చెప్తున్నా, వెలమనా కొడుకులారా, ఇవల్ల ఈ వెలమనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా, నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా కొడుక, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను. మీకు మచిలీపట్నంలో బరితెగించారు కూటమి నేతలు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు పేదలే లక్ష్యంగా దాడులు చేశారు. మచిలీపట్నం జడ్పీ సెంటర్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులతో పాటు పేదల ఇల్లు, షాపులు కూల్చివేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ లెక్క చేయకుండా పోలీసు బందోబస్తుతో ఇళ్లను కూల్చివేశారు మున్సిపల్ అధికారులు.
విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆయన. పేదలు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని కిట్టు. ఇళ్ల తొలగింపుపై ప్రశ్నించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. కానీ వారు వెళ్లేలోపే కమిషనర్ సెలవు పెట్టి ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. స్టేటస్ కో ఉన్నప్పటికీ ఇళ్లు షాపులను ఎలా తొలగిస్తారని పేర్ని కిట్టు ప్రశ్నించారు. పేదల పట్ల కూటమి నేతలు కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 40 సంవత్సరాల నుంచి ఎవరు ఏం చేయలే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు దళితులపైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఆరోపించారు మాజీ మంత్రి మార్గాని భరత్. రాజమండ్రిలో దళిత యువకుడు పులిసాగర్పై ప్రకాష్ నగర్ పోలీసులు చేసిన దాష్టికాన్ని నిరసిస్తూ రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు మార్గాని భరత్. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక కోర్టులను ఉపసంహరించుకోవాలంటూ అనంతపురం జిల్లా కోర్టు వద్ద మహిళా న్యాయవాదులు నిరసనకు దిగారు. కోర్టు వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టిన మహిళా న్యాయవాదులు మాదక ద్రవ్యాల కేసులకు తిరుపతిలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. దానివల్ల ఇతర రాయలసీమ జిల్లాలకు చెందిన న్యాయవాదులు, నిందితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో శాంతియుతంగా సమ్మె చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల టీచర్లపై మరో అస్త్రాన్ని ప్రయోగించింది కూటమి ప్రభుత్వం. గత నెల 16 నుంచి రాష్ట్రంలోని 1656 మంది గురుకుల టీచర్లు సమ్మెబాట పెట్టారు. రాష్ట్రంలోని విజయవాడ, ధర్నా చౌక్తో పాటు సీతంపేట, పార్వతీపురం, పాడేరు గిరిజన సమీకృత అభివృద్ధి కార్యాలయాల వద్ద శాంతియుత ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే వారి డిమాండ్లను పరిశీలిస్తామని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు పలు దఫాలుగా హామీ ఇచ్చారు. తాజాగా గిరిజన టీచర్స్ ఆందోళన విరమించి విధుల్లో చేరాలని, లేదంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారిపోతోంది. గడప దాటితే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. పచ్చ కామాంధులు కళ్లల్లో కామం నింపుకొని రోడ్లపై తిరుగుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తాలిబన్ల తరహాలో రెచ్చిపోతున్నారు. మగువ కనిపిస్తే చాలు మృగాలలా రెచ్చిపోతున్నారు. కాలకేయులుగా మారి మహిళలను కాటేస్తున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మరో దారుణం వెలుగు చూసింది. బహిర్భూమికి వెళ్లిన బాలికపై టీడీపీ నేత సూర్యనారాయణ అత్యాచారం చేశాడు. బయటకు చెబితే చంపుతానంటూ బాలికను బెదిరించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీడీపీ నేత సూర్యనారాయణపై పోక్సో కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది వికారాబాద్ కోర్టు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డి. కోర్టు ఆదేశాలతో ఆయన్ను రేపు కస్టడీలోకి తీసుకునున్నారు పోలీసులు. రేపు, ఎల్లుండి పట్నం నరేందర్ రెడ్డిని విచారించనున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో రిలీఫ్ లభించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టడంతో పాటు మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల విరుద్ధమంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. అలాగే 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని, మెయిన్స్ను సైతం వాయిదా వేయాలని కూడా కోరారు. అయితే తెలంగాణ హైకోర్టులో వీళ్లకు చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది. నోటిఫికేషన్ రద్దు చేయాలనే పిటిషన్ను కొట్టేసింది. హైదరాబాద్ మలక్పేట మెట్రో స్టేషన్ దగ్గర మంటలు చెలరేగాయి.
మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైకులు మంటల్లో తగలబడిపోయాయి. మొదట ఒక బైక్లో మంటలు చెలరేగగా ఆ పక్కనే వాహనాలకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంలో 5 వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం బయటకొచ్చింది. పెట్రోల్ పోసి వాహనాలు తగలబెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. మెట్రో స్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బావర్చి హోటల్లో ఆర్డర్ చేసిన బిర్యానీలో టాబ్లెట్లు దర్శనమిచ్చాయి. దమ్ బిర్యానీలో టాబ్లెట్స్ను చూసి కస్టమర్లు అవాక్కయ్యారు. దీంతో వీడియో తీయడానికి కస్టమర్లు ప్రయత్నించగా బావర్చి యాజమాన్యం వారిని అడ్డుకుంది. 10 రోజుల క్రితం ఇదే హోటల్లో బిర్యానీలో సిగరెట్ పీక వచ్చింది. వరుస ఘటనలతో బావర్చిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కస్టమర్స్. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 8 ఏళ్లలో 5,872 కోట్లతో విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా ఏపీలో కొత్తగా మరో 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. దేశవ్యాప్తంగా మరో 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర నిర్ణయంతో తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. పార్లమెంటు ఎగువ సభలో కరెన్సీ దొరికిన వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. రాజ్యసభలో సీటు నెంబర్ 222 వద్ద 500 రూపాయల నోట్ల కట్లు దొరికాయట్టు రాజ్యసభ చైర్మన్ చేసిన ప్రకటనపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇది కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన స్థానం. నిన్న రాజ్యసభ వాయిదా అనంతరం సాధారణ సెక్యూరిటీ తనిఖీల్లో ఈ నోట్ల కట్ట దొరికినట్టు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఈ డబ్బు ఎవరిది, సభలో ఎందుకు వదిలి వెళ్లారో విచారణలో తెలుస్తుందన్నారు చైర్మన్ ధన్ఖడ్. నోట్ల కట్ట వివాదం రాజ్యసభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఎంపీ అభిషేక్ సింఘ్వీ పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. విచారణ పూర్తి కాకుండా ఒక వ్యక్తి పేరు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. విచారణ జరపడంపై తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. ఖర్గే వ్యాఖ్యలకు ప్రభుత్వ పక్ష నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని ఆక్షేపించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నేపథ్యంలో పార్లమెంటు ప్రాంగణంలో మౌన ప్రదర్శన నిర్వహించాయి ప్రతిపక్షాలు. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా సహా కాంగ్రెస్ ఎంపీలంతా బ్లాక్ మాస్కులు ధరించి రాజ్యాంగ ప్రతిని చేత్తో పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. మకర్ ద్వార్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మౌన యాత్ర చేపట్టి రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు, పుష్పాంజలి ఘటించారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కేబినెట్ పదవులపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టినా పదవుల పంపకంపై క్లారిటీ రాలేదు. బీజేపీ హైకమాండ్ ఖరారు చేసిన ఫార్ములా ప్రకారం కమల దళానికి 20 నుంచి 22 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా షిండే సేనకు 10 నుంచి 12, అజిత్ పవార్ ఎన్సీపీకి 8 నుంచి 10 మంత్రి పదవులు లభించే అవకాశం. అయితే ఏ శాఖలు ఎవరికి అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ కారణంగా కెనడాలో 22 ఏళ్ల గురాసిన్ సింగ్ అనే భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. 4 నెలల క్రితం పంజాబ్లోని లుధియానా నుంచి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన గురాసిన్ 34 ఏళ్ల క్రాస్లీ హంటర్తో కలిసి అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఓ చిన్న విషయంపై గురుసిన్ హంటర్ల మధ్య గొడవ తలెత్తింది. దీంతో గురాసిన్పై హంటర్ కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ గురాసిన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిసెంబర్ 4న జరిగిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. అండర్-19 ఆసియా కప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. షార్జా స్టేడియంలో జరిగిన రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 21.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రీలంకను సులువుగా ఓడించిన భారత్ చివరిగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ, చేతన్ శర్మ, ఆయుష్ మాత్రి అదిరిపోయే ఆట తీరును కనబర్చారు. వైభవ్ 36 బంతుల్లో 67 పరుగులు చేయగా చేతన్ శర్మ 8 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆయుష్ మాత్రి 10 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ నెల 8న దుబాయ్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. వి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.